హలో హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో అయితే మనం ఎల్టీఎస్సి 2021 వర్షన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం యాక్టివేషన్ అయితే చూపిస్తాం చూడండి. మీకు ఎల్టీఎస్సి ఇంతకుముందు వీడియోలో మనం డౌన్లోడ్ చేసింది ఇక్కడ మీకు యాక్టివేషన్ రిక్వైర్డ్ అని చెప్పేసి చూపించింది. ఎందుకంటే మనకి ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసేది ఏంటంటే క్రాక్డ్ వర్షన్, అది కొన్ని రోజులు మాత్రమే వస్తుంది. మన దగ్గర యాక్టివేషన్ ఫైల్ ఉన్నట్టయితే మనం ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ముందుగా మన యాక్టివేషన్ ఫైల్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ క్లిక్ చేసి విన్రారర్ ఏదైనా పీడిఎఫ్ లోడర్ నుంచి మనమైతే తీసేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దాంట్లో లేకున్నా ఎలా ఓపెన్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఏదైనా ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. కనపడుతుందా? వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకున్న దాని నుంచి ఓపెన్ చేద్దాం. ఇక్కడ అనుక్ జిప్ అని చెప్పేసింది కదా, ఓపెన్ చేసినట్టయితే మనకి ఇది క్లోజ్ చేసేసేయండి. ఇక్కడ మన పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టుకుంటారో ఆ పాస్వర్డ్ అయితే ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం యాక్టివేషన్ ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనకు పర్మనెంట్ యాక్టివేషన్ అయితే రాదు. సో టెంపరీగా అయినా మనకు 1 year ఇష్యూ రాకుండా అయితే యాక్టివేషన్ చేసేసుకోవచ్చు. ముందుగా మనం విండోస్ అండ్ ఎంఎస్ ఆఫీస్ ఉన్నది అయితే యాక్టివేషన్కి తీసుకోవాలి. యాక్టివేషన్ స్టార్ట్ ఫర్ విండోస్ అండ్ ఆఫీస్, యాక్టివేషన్ టాస్క్ షెడ్యూలర్ ఫర్ విండోస్ అండ్ ఆఫీస్, డిలీట్ యాక్టివేషన్ టాస్క్ షెడ్యూలర్. సో మనం యాక్టివేషన్ చేస్తుంది ఎంఎస్ ఆఫీస్ కాబట్టి ఫస్ట్ ఫోల్డర్ ఆఫీస్ ఓపెన్ చేయాలి. ఇక్కడ మనకి ఏంటంటే 1 second, ఇక్కడ మనకి చూస్ యువర్ ఆప్షన్ విచ్ ప్రోడక్ట్ విల్ యూ లైక్ టు యాక్టివేట్. ఇక్కడ విండోస్ మనం యాక్టివేషన్ చేయాలనుకుంటే విండోస్, ఆఫీస్ యాక్టివేషన్ చేయాలనుకుంటే క్లిక్ చేయాలి. లేదు మనం 2 యాక్టివేషన్ చేయాలి అనుకుంటే ప్రెస్ చేయాలి. సో మనం ఇప్పుడు యాక్టివేషన్ చేస్తుంది ఎంఎస్ ఆఫీస్ కాబట్టి ప్రెస్ చేద్దాం. మనకి ఇక్కడ పర్మిషన్ అడిగిద్ది, పర్మిషన్ ఇచ్చేద్దాం. ఇక్కడ మనకు 180, 360 days, ఇంకొక 180, 540 days అయితే యాక్టివేషన్ వచ్చింది. ఇక్కడ ఏదైనా కీ ప్రెస్ చేసేసి క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడైతే మనం ఒకసారి యాక్టివేషన్ చెక్ చేసేసుకుందాం. ఇందాక మనకి యాక్టివేషన్ రిక్వైర్డ్ అని చెప్పేసి చూపించింది కదా. సో ఇప్పుడు యాక్టివేషన్ అయిందా లేదా అనేది చెక్ చేద్దాం.
ఇక్కడ మనం చూసినట్టయితే ప్రోడక్ట్ యాక్టివేటెడ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇందాక ప్రోడక్ట్ రిక్వైర్డ్ అని చెప్పేసి చూపించింది కదా. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్టయితే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.